మగాడు ఎవరైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఇదేనా చాలా శ్రద్ధగా కొట్టాడు. నేను ఒక కోడలు కడుతున్నట్టు గులాబీ మొక్క కంటు కడుతున్నట్టు తను జాతిగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడు బుజ్జా. మొన్నటి నుంచి వస్తున్నాడు మగాడు మగాడని ఒకటే సార్. ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నువ్వు అను రేపు ఈ పాటికి బొక్కలేసి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే ఎరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోతురా బుజ్జి. అంటే అని కొట్టడం నా వల్ల కాదంటావు. కొంచెం చంపేనా? జైల్లో లోకాలమ్మ చేస్తాను. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు కానీ మళ్ళీ వెళ్దాం. పేరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. కరెక్ట్ దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో చుక్కల పుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు అనుకో సరిగితో చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని పోయిందిరా పెళ్లిగా వెళ్తామా? వంట చేయాలంటే కట్నం కదా క్వాలిటీ సుమోలు బుజ్జా. మరేం చేయమంటావు? మీరా ముందు వస్తూ కూర్చోమంటావా? నేను చిన్నప్పుడు పులింత ఓపికగా ఉండదో తెలుసా? అట్లాంటి మరి పుణ్య ఆటడం అంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. ఇదంతా సైలెంట్గా ఉంటే మాత్రం అంత వైలెంట్గా ఉండాలి. కదా వాడి పేరేంట్రా? తెలియదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా చేస్తావా? ఆ భావన కొట్టడం కాదురా, దమ్ముంటే పుంజులు కొట్టావు. ఆడేవాడు నేనే నాగట్ల ముద్రం పుంచి. ఏంటి ఒక్కరిలో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. ఏంటంటే ఎందుకు ఒక్కరిని కొత్త కోసం ఎంతమంది ఎక్కువేనా అంటే?